హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. సింప్లీగా పెసరట్టు ఉప్మా విత్ చట్నీ అండ్ పన్నీర్ పులావ్ మేకింగ్ వీడియో చూద్దామండి. ఫస్ట్ చట్నీ కోసం నేను అలాగా కొబ్బరి పల్లీలు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ముందల రోజు ఓవర్ నైట్ నానబెట్టుకున్న పెసలు 2 టేబుల్ స్పూన్లు రైస్ వేసానండి, కొంచెం క్రిస్పీగా వస్తాయని. ఇవి అలాగ మిక్సీలో తీసుకొని కొంచెం అల్లము, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, పసుపు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆనియన్స్ ఎందుకు వేసానంటే కొంచెం క్రిస్పీగా పైన కాలి టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ కాదు, జస్ట్ చిన్న 4 ముక్కలు వేసుకుంటే సరిపోద్దండి, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఉప్మా కోసం జస్ట్ చిన్న తాలింపు వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని అలా వాటర్ మరిగిన తర్వాత మనకి ఎంత కావాలంటే అంత రవ్వ వేసుకొని పెట్టుకోవటమేనండి. అలా చట్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆరిపోయిన తర్వాత ఇంకా అలాగా పెసరట్టు వేసాను ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ ఆనియన్స్తో వేసాను, తర్వాత ఉప్మా వేసి, తర్వాత ఇంకో దోశ ఉప్మా వేసానండి. అలా ఆనియన్స్ వేసి కొంచెం ఉప్మా వేసి పైన కారం చల్లుకుంటే బాగుంటుందండి ఉప్మా పెసరట్టు. ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఉప్మా పెసరట్టు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు సింపుల్గా పన్నీర్ పులావ్ ఎలాగో ఒక్కొక్కరిలో ఈజీగా త్వరగా అయిపోయేటట్టు చూపిస్తాను చూడండి. ఫస్ట్ తాలింపు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పసుపు యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అలా వేపుకోవాలి ఫ్రెండ్స్. అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టేసి దాంట్లో అల్లం వెల్లుల్లి లేకపోతే కొంచెం అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ దాంట్లోనే మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను, ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా ఓకే ఫ్రెండ్స్. అవి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టేసుకున్నాను, పుదీనా, కొత్తిమీర, ఒక టొమాటో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే వేసాను, లేకపోతే దీంట్లోనే వేసుకోవచ్చు, ఎలా అయినా ఓకే ఫ్రెండ్స్. ఇలా ఒకసారి కడాయి పెట్టేసుకొని మనం ఎంత రైస్ తీసుకుంటే అంత రైసు కడిగేసుకొని దీంట్లో పోసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. జస్ట్ నిమ్మకాయ పొడి పొడిలాడుతూ బాగా మంచిగా వస్తుందని నిమ్మకాయ హాఫ్ చెక్క పిండాను ఫ్రెండ్స్, అంతేను. అలా ఒకసారి ఇంకా మసాలా ఇంకా నేను ఏం వేయలేదు ఫ్రెండ్స్. వేసుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, మసాలా ఇష్టపడే వాళ్ళు. అలా కుక్కర్ మూత పెట్టేసుకోవటమే. అలా సింపుల్గా రైతాతో కర్రీస్ ఏం చేయనప్పుడు ఇలా పిల్లలకి 2 ఎగ్స్ ఉడకపెట్టేసి కొంచెం ఉప్పు, కారం వేసి ఇలాగ వాళ్ళ పిల్లలకి ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఎలా ఉందో పన్నీర్ పులావ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.